హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము మూంగ్ దాల్ పాలక్ ఆలు కర్రీ తయారు చేసుకుందాం. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా వేయాలో తెలుస్తుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆలుగడ్డలను అందులో వేసి పెట్టుకోవాలి. కొద్దిసేపు అవి అందులోనే ఉంచి నాననివ్వాలి. మనం నీళ్ళలో ఉప్పు వేసి ఆలుగడ్డలను వేసుకుంటే అవి నల్లగా కావు. మనం కర్రీ చేసుకునే లోపు అవి ఆ ఉప్పు వాటర్‌లోనే ఉండనివ్వాలి. దీంట్లోకి నేను ఒక కట్ట పాలకూరను తీసుకున్నాను. దీన్ని మంచిగా ఉప్పు వేసి కడుక్కున్న తర్వాత దీన్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉల్లాకు కూడా వేశాను. అవి కూడా మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని పోపు చేసేటప్పుడు వేసుకోవాలి అందులో. నేను ప్రతిరోజు అల్లం వెల్లుల్లి పేస్టును అప్పటికప్పుడే దంచి వేసుకుంటాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచి దొడ్డుప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. వేసి దాంట్లోనే ఎంత వేయాలో అంత ఉప్పు వేసి దంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే. కర్రీకి అంతా సరిపోతుంది ఈ ఉప్పే. దీంట్లోకి పుదీనా, కరివేపాకు కూడా వేశాను. ఆ పుదీనా, కరివేపాకును చిన్నగా కట్ చేసుకోవాలి. మనం కరివేపాకొస్తే ఎలాగో తీసి పక్కకు పెడతాం. కాబట్టి చిన్నగా కట్ చేసి వేస్తే మనం కర్రీతో కలిపి తింటాం. అందుకు కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకును. ఆలుగడ్డలను ఫ్రై చేసుకోవాలి కాబట్టి మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత దాంట్లో పుదీనా, కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని ఉల్లిగడ్డలను వేసుకోవాలి. అవి మంచిగా గోలిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఆలుగడ్డలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అయిన తర్వాత చివర్లో కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంట్లోకి మూంగ్ దాల్ అని చెప్పాను కదా! పెసరపప్పు.
దీన్ని మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని ఈ పెసరపప్పును మంచిగా కొద్దిగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లో మనం పాలకూరను వేయాలి. పాలకూరను వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూంగ్ దాల్ పాలక్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన కర్రీని తీసుకొని మనం ఆలుగడ్డ ఫ్రై అయింది కదా దాంట్లో దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ కర్రీ. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసాక మాకు కామెంట్ రూపంలో పెట్టండి. బాగుందా బాలేదా రెసిపీ? మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్.